దేవుని నామానికి మహిమ కలుగును గాక. షాలోమ్. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ ఆదివారము ఆరాధనలో కొన్ని విషయాలు మనం వాక్యం ధ్యానించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఒకటి ఏంటంటే, మన చేతిలో ఉన్నదాన్ని దేవుని చేతిలో పెడితే దేవుడు మనల్ని బలమైన సాధనాలుగా వాడుకుంటాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే మోషేతో దేవుడు మాట్లాడతాడు, నీ చేతిలో ఉన్నది ఏమిటి అని నిర్గమాకాండం 4వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తున్నాం. మోషే చేతిలో ఉన్నది కర్ర. అయితే మనం అర్థం చేసుకుంటే దేవుని చేతిలో అద్భుతమైన సాధనంగా వాడబడింది. చిన్న కర్రే, కానీ దానిని ఒక గొప్ప సాధనంగా దేవుడు వాడుకున్నాడు. మనము కూడా మన జీవితంలో దేవుని చేతిలోకి మనం వెళ్ళినట్లయితే గొప్ప సాధనాలుగా దేవుడు వాడుకుంటాడు. మోసే చేతిలో ఉన్న కర్ర సాధారణమైన కర్ర మాత్రమే, కానీ అది దేవుని చేతిలో పెట్టబడినప్పుడు అదే కర్ర ద్వారా దేవుడు ఐగుప్తులో అద్భుతాలు, ఎర్ర సముద్రను 2 పాయలుగా చీల్చినట్లుగా, మార్గాన్ని తెరిచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం ఆలోచన చేస్తే మన దగ్గర ఉన్నది చిన్నదని తక్కువగా చూడకూడదు. మన ప్రతిభ, సమయం, స్వరం, అనుభవం లేదా ఆస్తి, పరిచర్య ఏదైనా కూడా దేవునికి సమర్పిస్తే దేవుడు దానిని మహిమకరంగా ఉపయోగించగలుగుతాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కర్రను పట్టుకున్న మోషే గొప్పవాడు కాదు, కానీ కర్రను ఉపయోగించిన దేవుడు గొప్పవాడు అని మనం అర్థం చేసుకుందాం. కాబట్టి నీవు గొప్పవాడిగా ఉండాలి అనుకుంటే దేవుని చేతిలో నీవు ఉండాలి. దేవుని చేతిలోకి నువ్వు వెళ్ళినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు అద్భుతంగా నిన్ను వాడుకుంటాడు. రెండవదిగా మనం అర్థం చేసుకుంటే, యోసేపు పరిస్థితులు కాదు, దేవుని సన్నిధి మనలను ఉపయోగిస్తుంది. యోసేపు పరిస్థితులు మనందరికీ తెలుసు. కలగనేవాడిగా ఉన్నాడు. అన్నలకు ఆ కలభావాన్ని చెప్పినప్పుడు వారు అసూయ చేత వాడిని గుంటలో పడవేశారు. తర్వాత ఐగుప్తులో అమ్మివేశారు. తర్వాత ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత చెరకు వెళ్ళిపోయాడు. ఇలా రకరకాల పరిస్థితులు యోసేపు జీవితంలో ఉన్నప్పటికీ యోసేపు మనల్ని అర్థం చేసుకుంటే దేవుని సన్నిధిని అనుభవించే వ్యక్తిగా ఉన్నాడు, దేవునితో నడిచే వ్యక్తిగా ఉన్నాడు. అందుకే యోసేపులో మనం చూస్తే, యోసేపు ఇంటిలో ఉన్నప్పుడు, బానిసగా ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు కూడా దేవునితోనే ఉన్నాడు. నీ పరిస్థితులు ఎలాగున్నా సరే నువ్వు దేవునితో ఉండడానికి ఇష్టపడాలి. నా పరిస్థితులు బాగోలేదే, నా స్థితిగతులు బాగోలేదే, ఇప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాను, దేవుని చేతిలో నేను ఉండలేకపోతున్నాను, దేవునికి ఇష్టమైన పని నేను చేయలేకపోతున్నాను అని నీవు అనుకుంటావు పరిస్థితులను చూసి. కానీ పరిస్థితులు మార్చే దేవుని వైపు చూడాలి. పరిస్థితులు తారుమారు చేసే దేవుని వైపు చూడాలి. పరిస్థితులు మార్చి అద్భుతంగా నీ పక్షాన దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఆ పరిస్థితులన్నీ నువ్వు గమనించాలి. అందుకనే ఆదికాండంలో మనం చూస్తే 39:2 ఈ మాట చూస్తున్నాం. ఏంటి? యెహోవా యోసేపుకు తోడుగా ఉండెను అనే మాట చూస్తున్నాం. కాబట్టి యోసేపు దగ్గర రాజ్యాధికారం మొదట లేదు, కానీ అతని దగ్గర విశ్వాసం, నీతి, జ్ఞానం, దేవుని సన్నిధి ఉన్నాయి. కాబట్టి ఈ రాజరికము, ఈ పదవి అనేది ముందు లేదు, కానీ ముందు తన దగ్గర ఉన్నది విశ్వాసం, నీతి, జ్ఞానం, దేవుని సన్నిధి. మరి ఇవి అనుభవించుతూ ఉన్నాడు. దేవుడే చక్కటి రాజ్యాన్ని ఆయనకి ఇచ్చారు. హల్లెలూయా. యోసేపును ఐగుప్తుని తీసుకెళ్ళి ఐగుప్తులో ఫరో ఇంటిలో చేర్చబడి, ఆ యొక్క ఫరో ఒక గొప్ప స్థితిలో ఉండడానికి ఫరో ద్వారా దేవుడు సహాయాన్ని అందించాడు. చివరికి అతన్ని ఐగుప్తు ప్రజలను రక్షించే స్థాయికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. కాబట్టి మనం అర్థం చేసుకుంటే మన పరిస్థితులు మన పరిచర్యకు అడ్డంకులు కావు. దేవుని సన్నిధి మనతో ఉంటే చెరసాలైనా సరే శిక్షణా స్థలంగా మారిపోతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని పైకి వెత్తినప్పుడు
మన గతాన్ని మరిచి గర్వంగా ఉండకూడదు, గర్వపడకూడదు. యోసేపు ప్రతీకారం తీర్చుకోకుండా అన్నలను కూడా క్షమించాడు. అట్టి మనసు మన జీవితంలో ఉండాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. అయితే ఇన్ని తలాంతులు ఇచ్చి ఇన్ని పరిస్థితులను దేవుడి ఆధీనంలో తీసుకుని దేవుడు మన పక్షంగా ఉండి దేవుడు అద్భుతాలు చేస్తుంటే మన జీవితంలో ఎప్పుడు కూడా గర్వస్థితి ఉండకూడదు. అర్థం చేసుకోండి. దేవుని వరాలను స్వార్థానికి ఉపయోగించేవారుగా ఉండకూడదు. మనం ఆలోచన చేస్తే ఈ మూడవది ఏంటంటే దేవుని వరాలను స్వార్థానికి ఉపయోగించేవారు ఈ దినాల్లో ఉన్నారు. మనం అర్థం చేసుకుంటే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 9-24 మనం చూస్తే అక్కడ ఒక గారడి సీమోను ఉన్నాడు. గారడి విద్యల చేత అనేకులను ప్రభావితం చేశాడు, ఆకర్షించుకున్నాడు. చివరికి అక్కడ దేవుని మాటలు పిలుపు ద్వారా విన్నాడు. విన్న తర్వాత రక్షణ పొందుకున్నాడు, బాప్తిసం పొందుకున్నాడు. మళ్ళీ ఆ సంఘానికి పేతురు, యోహాను వస్తే పరిశుద్ధాత్మ వారు పొందుకోలేదు కనుక వారి మీద చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకు వస్తూ ఉన్నప్పుడు ఈ గారిడి సీమోను చూసి ఆ పరిశుద్ధాత్మను కొనుక్కోవాలని ఆలోచన చేశాడు. నీ వెండితో పాటు నువ్వు నశించిపోతావు అనే మాట మనం అక్కడ చూస్తాం. ధనాన్ని నమ్ముకున్నవాడు విశ్వాసంలోని తొలగిపోయి ఉరులోను ఉచ్చులోను పడిపోతాడు అనే విషయం మనకి తెలుసు. అయితే సీమోను మాయా పరిచర్లు చేసేవాడిగా ఉన్నాడు. ప్రజలు అతని గొప్ప వాడిగా భావించారు. అయ్య బాబు, ఇంతకన్నా ఇతని కంటే గొప్పవాడు లేడు. ఈరోజు పరిచర్లో కూడా అంతే. వెలుగుదోత భ్రమపరిచే ఆత్మలు పనిచేస్తూ ప్రవచనాలు చెబుతూ స్వస్థతలు జరుగుతూ ఉన్నప్పుడు అయ్యబాబు ఇతని కంటే గొప్పవాడు లేడు అనుకునే మనుషులు. కానీ ఇవన్నీ దేవుడు తన మహిమ కొరకు తనను నిలబెట్టి వాడుకుంటున్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దానినే గారడీ సీమోనులాగా ధనాన్ని సంపాదించుకొనటానికి ఉపయోగించుకోకూడదు. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. గొప్పవాడిగా భావించాడు, కానీ పిలుపు ద్వారా దేవుని రాజ్యాన్ని చూసిన తర్వాత తాను బాప్తిసం పొందాడు. కానీ తర్వాత దేవుని వరాన్ని డబ్బుతో కొనుక్కోవాలని ప్రయత్నించాడు. డబ్బుతో దేవుని వరాలను కొనుక్కొని ఇంకా ఎక్కువగా డబ్బు సంపాదిందాం అంటే ఇతరులు ఏమి లేదు, మారు మనసు లేదు. దేవుడు చెప్తున్నాడు, మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించి. ఈరోజు సంఘాల్లో కూడా పెద్ద పెద్ద సంఘాలు ఉంటే, అందులో ఉంటే మనకి పేరుంటే ప్రఖ్యాతులు ఉంటాయి అని చిన్న సంఘాలను విడిచిపెట్టేసి పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళిపోతున్నారే. మోకాళ్ళు వంచి సేవకుడు ప్రార్థించి కన్నీరు గార్చి నీ యొక్క ఆత్మీయ జీవితం కట్టబడటం కొరకు అనేక రీతిలుగా ఆలోచన చేస్తే ఈరోజు మనం ఈ చిన్న సంఘంలో ఉంటే మనల్ని ఎవరు పట్టించుకోరు అని పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళిపోతూ నీ ఆధ్యాత్మిక జీవితంలో బలహీనమవుతున్న స్థితిగతులు కనిపిస్తూ ఉన్న దినాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. డబ్బుతో కొనుక్కోవాలి అని ప్రయత్నించాడు. కానీ మనం అర్థం చేసుకుంటే పరిచర్య దేవుని మహిమ కోసం మనం జరిగించాలి, కానీ మనం పేరు, డబ్బు, అధికారం కోసం కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన పేరు, మన డబ్బు, అధికారం, కీర్తి కోసం మనం పరుగులు తీయకూడదు. అంటే పరిచర్య అనేది దేవుని మహిమ కొరకు పరిచర్య జరగాలి. పరిచర్య దేవుని మహిమ కొరకు జరగాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, వాడుకుంటున్నాడు అనే ప్రశ్న కంటే దేవుడు నన్ను వాడుకున్నప్పుడు మహిమ ఎవరికి వస్తుంది అనే ముఖ్యమైన ప్రశ్న. అంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు లేకపోతే వాడుకుంటున్నాడు అనుకుంటాం, కానీ నిన్ను వాడుకుంటున్నప్పుడు, నిన్ను ఎన్నుకున్నప్పుడు మహిమ దేవునికి వెళుతుందా అనేది ముఖ్యమైన ప్రశ్న. గారడీ సీమోను ద్వారా మహిమ అనేది దేవునికి చేరలేకపోతుంది. డబ్బు పెట్టి కొనుక్కోవాలనుకున్నాడు, డబ్బు కొరకు అన్నీ చేయాలనుకుంటున్నాడు. ఇటువంటి మనసు మంచిది కాదు. దేవుడు పిలిచినవాడు, నమ్మదగినవాడు, మనకి ఏది కావాలో అది ఇస్తాడు. కాబట్టి ఆ సమయాన్ని దేవుడు మనల్ని ఇచ్చేస్తాడు. మనం అర్థం చేసుకుంటే, ఇంకొక విషయం మనం అర్థం చేసుకుంటే,
చిన్న సూది వంటి సాధనాన్ని ఉపయోగించి దేవుని కూడా దేవుని చేతిలో ఉపయోగపడే వ్యక్తిగా ఉన్న ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆమె దోర్క 9వ అధ్యాయంలో అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. మనకు పెద్ద పరిచర్య గొప్పదని అనిపించవచ్చు, కానీ దేవుని రాజ్యంలో చిన్న సేవ కూడా విలువైనదే. చిన్న సేవకుడు అంటే ఎవరికి విలువ లేదు ఈ రోజుల్లో. సంఘంలో 4-5 ఉంటే వారి సేవకుడు కాదు అనుకుంటారు. కానీ చిన్న సంఘమైనా సరే దేవుని రాజ్యంలో అది విలువైనది. కాబట్టి ఒక చిన్న సూది, దాని పని కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ విడిపోయిన వస్త్రాన్ని కలుపుతుంది. మనం కూడా ఎన్నో జీవితాలు, విడిపోతున్న జీవితాలను చిన్నవారి ద్వారా కలపబడవచ్చు, చిన్నవారి ద్వారా కట్టబడవచ్చు ఆత్మీయ జీవితం. ఇది అర్థం చేసుకోండి. అలాగే మనం ఆలోచన చేస్తే సంఘంలో ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న ఆదరణ మాట, పరామర్శించడం, రోగిని పరామర్శించడం, లేకపోతే ఒక పిల్లవాడికి దేవుని వాక్యం చెప్పడం, లేకపోతే ఒక కుటుంబాన్ని ప్రోత్సహించడం, ఒక నిరాశ చెందిన వ్యక్తిని నిలబెట్టడం, ఇవన్నీ దేవుని చేతిలో గొప్ప కార్యాలుగా మారవచ్చు. ఒక చిన్న పిల్ల ద్వారా పాల్ యాంగి గారు చేతికి బైబిల్ వెళ్ళినప్పుడు ఆయన రక్షింపబడిన తర్వాత కొన్ని లక్షల మందిని ఆత్మలను రక్షించడానికి దేశంలో దేవుడు వాడుకున్నాడు. ఉత్తర కొరియాలో అంటే ఒక చిన్న పాప చేసిన పని కాదు అది. దేవుడు ఆ పిల్లను ఆ సమయంలో వాడుకున్నట్లుగా నువ్వు దేవుని చేతిలోకి వస్తే నిన్ను దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి నాకు పెద్ద బాధ్యత ఇవ్వలేదు, కాబట్టి నేను పనికిరాను అనుకునవద్దు. కానీ దేవుని చేతిలో చిన్న సాధనం కూడా గొప్పగా పనిచేస్తుంది. చిన్న సాధనం కూడా గొప్పగా పనిచేస్తుంది. ఇది మట్టుకు మర్చిపోవద్దు. కాబట్టి మన దగ్గర ఉన్నంత దేవునికి సమర్పించినప్పుడు మనమే దేవుని సాధనం అవుతాం. మనకున్న తలాంతులని దేవునికి అప్పచెప్తే దేవునికి ఉన్నతమైన సాధనంగా మనం అవుతాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అర్హమైన పాత్ర, ఘనతకు తగిన పాత్రగా ఆయన చేసుకుంటాడు. కాబట్టి దేవుడు కేవలం చేతిలో ఉన్న వస్తువులు మాత్రమే కాదు, కానీ మన జీవితాన్ని సాధనంగా ఉపయోగిస్తూ ఉంటాడు. కాబట్టి మనం అర్థం చేసుకుందాం. దేవుడికి ఉపయోగించడానికి కావలసిన లక్షణాలు మనం కలిగి ఉంటే చాలు. ఒకటి సమర్పణ. ప్రభువా నాది కాదు, నీదే సమర్పణ. పరిశుద్ధత. పాపంతో రాజీ పడకుండా జీవించడం. విశ్వాసం. పరిస్థితులను వ్యతిరేకమైనా సరే దేవుని నమ్మడం. కాబట్టి విధేయత, దేవుడు చెప్పినది చేయడం. వినయం, ఉపయోగించిన తర్వాత మహిమను దేవునికి ఇవ్వడం. కాబట్టి మనం అర్థం చేసుకుందాం. కాబట్టి ఒక చిన్న గ్రామంలో చీకటి, చాలా చీకటిగా ఉంది, కఠినమైన చీకటి. కానీ ఒక చిన్న దీపం వెలిగించి, ఆ దీపం తన వెలుగు చాలా తక్కువ అని అనుకున్నది, కానీ నేను పెద్ద సూర్యుడిని కాదు, నా వెలుగు ఇంత చిన్నదే, నేను ఏం చేయగలను అని అనుకుంది. అయితే ఆ ఇంటిలో చీకటిలో ఉన్న ఒక వృద్ధుడు ఆ చిన్న వెలుగుతో తన దారిని చూసుకున్నాడు. అదే దీపం పెద్దది కాలేదు, కానీ తన దగ్గర ఉన్న చిన్న దీపం వెలుగునిచ్చింది. ఆ వెలుగు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. ఆ చిన్న వెలుగు నీలోనికి వస్తే అనేకులను వెలిగించగలుగుతావు. ఆ చిన్న దీపమే అనేకులను వెలిగించడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. అటువంటి కృప నీకు, నీ కుటుంబానికి దయచేయనుగాక. నువ్వు చిన్నవాడివే, కానీ గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆయనకు మహిమకరంగా నువ్వు జీవించగలిగినట్లయితే, ఆయనకు మహిమకరంగా నువ్వు నడిచినట్లయితే దేవుడు నిన్ను బలపరిచి దీవించి నడిపించునుగాక. షాలోమ్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.